ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం తాతకుంట్ల గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు 60 మంది జనసేన పార్టీలో జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, నియోజకవర్గం సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు మరియు షేక్ యాసిన్ ఆధ్వర్యంలో గౌరంపాలెం, పేరావత్తుల, దళితవాడ, తాతకుంట్ల, మిట్టగూడెం 4 గ్రామాల నుండి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పక్కన కూర్చోగలిగిన సత్తా ఉన్న నేత పవన్ కళ్యాణ్ అని, నీతి నిజాయితీ గల నిబద్ధత కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన ఆదేశాల మేరకు అందరూ శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కష్టపడి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని, కర్మకాలి వైసీపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ వదిలి హైదరాబాద్ గాని, ఒరిస్సా గాని, బెంగళూరు గాని వలసలు వెళ్లే పరిస్థితి వస్తుందని, అందుకే ప్రతి ఒక్కరూ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాతకుంట్ల గ్రామ అధ్యక్షులు పరస సతీష్, మండల నాయకులు సాలి నాగరాజు, నందమూరి వెంకటేశ్వరరావు, అడప శ్రీనివాసరావు, బిల్లా నారాయణ, కస్తూరి సీతారామస్వామి, గొర్రె శివ, చింతల తేజ, చింతల పండు, బాణావత్తు వెంకటేశ్వరరావు, తోట కృష్ణ, కిషోర్, అట్ల లక్ష్మణ్, వీర మహిళలు పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు స్వర్గీయ పేరముత్త వెంకటరావు గారు సాతకొండ గ్రామానికి వేరుమార్గ పార్టీకి అందరినీ కోరుకుంటున్నాం. శివ గారిని కూడా ఈ మండల పార్టీ సమావేశంలో ముందుకొచ్చి సాతకొండ జనసేన పార్టీలో కుటుంబ సభ్యులుగా జాయిన్ అవ్వాలని టీడీపీలో ఈరోజు జాయిన్ అవుతున్నారు. ఆయన అంటే వాళ్ళు పారిపోయారంటే జగన్ గారు చేసిన అసత్య ప్రసారాలకి వాళ్ళు నమ్మి ఆ పార్టీలు చేరారు 2019లో. కానీ ఆయన ఒక పనికి మాలిన సీఎం అని తెలిసిన తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి ఇటు జనసేన పార్టీలో, ఈ టీడీపీ పార్టీలో చేరికలు మొదలుపెట్టారు. మీరు చూసే ఉంటారు, గత నెల రోజుల నుంచి జనసేన పార్టీలో కూడా చాలా పెద్ద పెద్ద వైసీపీ నుంచి వచ్చారు. నిజంగా వాళ్ళందరికీ మా జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమరగీతం పాడడానికి ఇంకా 40 రోజుల్లో ఉంది. ఈ 40 రోజుల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. చేసుకొని ఈ 40 రోజుల తర్వాత ఎవరెవరు ఏసాలు వేశారో వైసీపీ ప్రభుత్వంలో మన జనసేన పార్టీ కార్యకర్తల మీద కానీ, టీడీపీ కార్యకర్తల మీద ఎంత ఇబ్బంది పెట్టి ప్రజల్లో కూడా చాలా ఇబ్బంది పెట్టారు మేము చూసాము. అలాంటి వ్యక్తుల్ని సరైన సమాధానం 2024లో ఏప్రిల్లో 16వ తేదీన ఎలక్షన్ జరుగుతుంది. ఆ రోజు గట్టి సమాధానం ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.